రాయలసీమ అంటేనే కరువుకి కేర్ ఆఫ్ అనే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాయలసీమలో. సీఎం పుట్టిన ఊరు కరువు ప్రాంతమే. నేరలిచ్చిన భూములు, ఎండిన పంటలు, చినికెప్పుడు రాలేనా అనే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం సీమ రైతులకు నిత్య కృత్యమైపోయింది. పంటలు పండే పరిస్థితి లేక, బతకలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడమే, పొట్ట చేత పట్టుకుని వలసపోవడమే తప్ప మరో దారి లేదు. కర్నూలు పశ్చిమ ప్రాంతం, వైఎస్ఆర్, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు తదితర జిల్లాల నుంచి నిత్యం పనుల కోసం బెంగళూరుకు వెళ్ళి వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అలాంటి రాయలసీమలో వైసీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి జాడే లేదు. కనీసం సీమ జిల్లాల్లోని కరువు, వలసలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క సమీక్ష చేసిన పాపాన పోలేదు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరువు పరిస్థితుల్ని మార్చేందుకంటూ ఆదోని ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధి చేసేస్తామంటూ ఆదాను 2022 జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దీనికోసం వెదల్చలేదు, ఒక్క ప్రతిపాదనను ఆమోదించలేదు. 22 నెలలు గడిచినా ఇప్పుడు వరకు ఆదాకు కార్యాలయం ఏర్పాటు చేయని ప్రభుత్వం కరువు నేలపై ఇలా కనికట్టు మాటలతో కాగితం పైన ఏర్పాటైన ఆదాతో జనాన్ని ఏం ఉద్ధరిస్తుంది? ఆదా పరిధిలోకి ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోని 19 మండలాలు, 375 గ్రామాలే వస్తాయి. వీటి పరిధిలోని జనాభా 14,34,157 మంది. జనం ఇంకా అడిగితే ఆదాలాగే రాయలసీమ అభివృద్ధి ప్రాధికార సంస్థ అనే మరో సంస్థని మళ్ళీ ఇంకో కాగితంపై ఏర్పాటు చేసేసి ఇదిగో రాయలసీమ అభివృద్ధి అని ప్రభుత్వం చెప్పినా ఆశ్చర్యం లేదు. సున్నపురాయి, నాపరాయి, ముగ్గురాయి, ఐరన్ ఓర్, గ్రానైట్, క్వార్జ్ వంటి సహజ సంపదలకు నెలవు రాయలసీమ. వీటిని దోచుకు తినేందుకు మాత్రమే సీమని పట్టించుకుంటున్నారు తప్పితే సీమలోని ఖనిజ సంపద ఆధారంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడం, స్థానికులకు ఉపాధి కల్పించేలా ప్రయత్నించడం వంటివి వైసీపీ ఎప్పుడో గాలి కుదిలేసింది. వైసీపీ పాలనలో రాయలసీమ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2021, 22, 2022, 23 లెక్కల ప్రకారం రాయలసీమ జిల్లాలో సాధారణ విస్తీర్ణంలో 40 నుంచి 70% లోపే సాగైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగు భూముల విస్తీర్ణం 16,25,260 ఎకరాలు. ఇందులో నేటికీ సాగునీరు అందనివి 2,45,548 ఎకరాలు. ఇక అనంతపురంలోనూ 60% కూడా సాగు కాని పరిస్థితి నెలకొందని లెక్కలు చెబుతున్నాయి. ఈ 4 ఏళ్లలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి 80% పూర్తయిన హాంద్రినీవా లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేక చేతులెత్తేశారు జగన్ రెడ్డి. కడప, కర్నూలు జిల్లాల్లోని సరిహద్దుల్లోని రాజోలి ఆనకట్ట వద్ద 1,357 కోట్ల అంచనాతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు 2019 డిసెంబర్ 19న శంకుస్థాపన చేశారు. ఆ పనులకి అతి గతి లేదు. ఇదే ప్రాజెక్టుకు 291 కోట్లు అంచనాతో చేపట్టేందుకు 2008లో డిసెంబర్ 23న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే వైఎస్ఆర్ జిల్లాలోని 90,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పాటు జమ్మలమడుగు వైసీపీ హయాంలో 2 సార్లు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించిన ఉక్కు పరిశ్రమకు నీటిని ఇవ్వచ్చు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో పెండింగ్లో ఉన్న 15% వైసీపీ పూర్తి చేయలేదు. అయితే గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కుప్పంలో పర్యటించినప్పుడు కెనాల్ పనులను 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఏడాది దాటినా అది పూర్తి కాలేదు. కుప్పం పరిధిలో పాలారు ప్రాజెక్టును అనుమతులు తీసుకువచ్చి పనులు పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ గంగలో కలిసిపోయింది. తెదేపా హయాంలో కుప్పం వరకు కృష్ణా జలాలు హాంద్రినీవా ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్లగా వైసీపీ హయాంలో అందులో చుక్క నీరు పారలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గుండ్రేవల, వేదవతి, ఆర్జీఎస్ ప్రాజెక్టులు, జోలదరాసి, రాజోలి జలాశయాల పనులు వైసీపీ పక్కన పాడేసింది. 68 చెరువులకు నీరందించేలా ఆలంకొండ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన మధ్యలోనే ఆగిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలి. సీమ పరిశ్రమలకు మంగళం పాడిన సీమ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కడప స్టీల్ ప్లాంట్ను 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ 2019లో తొలిసారి శంకుస్థాపన చేశారు. 3 ఏళ్లు గడిచినా ఒక్క ఫ్యాక్టరీ, ఒక్క ఇటుకు కూడా వేయలేకపోయారు. 3 ఏళ్ల తర్వాత 2023 ఫిబ్రవరిలో మళ్లీ శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ నుంచే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. 8,800 కోట్లతో 3,500 ఎకరాలతో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీలో 25,000 మందికి ప్రత్యక్షంగా, మరో 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందంటూ ఘనంగా ప్రకటించారు. ఎన్నికల దగ్గర పడుతున్నా ఆ కర్మాగారం ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు.
కడప సమీపంలో కోపర్తి వద్ద మెగా ఇండస్ట్రియల్ పార్కుతో ఆ ప్రాంత రూపురేఖల్ని మారిపోనున్నాయంటూ సీఎం జగన్ గొప్ప ప్రసంగాలు ఇచ్చారు. అయితే బ్రహ్మం సాగర్ నుంచి నీటి సరఫరా చర్యలు చేపట్టకపోవడంతో పరిశ్రమల స్థాపన ముందుకు కదలడం లేదు. పులివెందుల లెదర్ పార్కుల పరిశ్రమ ఏర్పాటుకు ఆపాచి 4 ఏళ్ల క్రితం ఒప్పందం జరిగిన గోడ మాత్రమే కట్టారు. టమాటా గుజ్జు పరిశ్రమలంటూ రాయిచోటులో శంకుస్థాపన చేశారు. 4 ఏళ్లైనా ఒక్క పని జరగలేదు. కర్నూలు జిల్లా పత్తికొండలో 10 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్కి 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా అని గత జూన్లో జగన్మోహన్ మీరే హామీ ఇచ్చి 4 మాసాలవుతున్నా అక్కడ ఒక్క అడుగు పడలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బనవాసి ఫారం సమీపంలో 95 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. శంకుస్థాపన జరిగింది. 44 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని, సుమారు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినా తర్వాత దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వంలో అంతా సీమ పెద్దలే అయినా స్వయంగా ముఖ్యమంత్రి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వంలో మీ తర్వాత అంతటి పవర్ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రి బుగ్గన, అదేవిధంగా 2 మహిళా మంత్రులు సీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారే. ఇందరు ఉన్న రాయలసీమలో చేసింది గుండు సున్నా. కరువు నివారణ కొత్తగా ఒక్క సాగునీటి ప్రాజెక్టును తేలేదు. కనీసం గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్ని పూర్తి చేయించలేకపోయారు. సీఎం సొంత ప్రాంతం కడప నుంచి బెంగళూరు వరకు 268 కిలోమీటర్ల రైల్వే లైన్కు రాష్ట్ర వాటా 1245 కోట్లలో ఈ 4 ఏళ్లలో ఒక్క రూపాయి అయినా విదల్చలేదు. రాయలసీమ అభివృద్ధిపై సీఎంకున్న చిత్తశుద్ధికి ఇంకా పెద్ద నిదర్శనం ఏం కావాలి? తలసారి ఆదాయంలోనూ సీమ జిల్లాలు అత్యంత వెనుకబడ్డాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం రాష్ట్రంలో చివరి నుంచి 2 జిల్లాలుగా, ఆ తర్వాత 3 స్థానాల్లో కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలున్నాయి. కొద్దిగా పై స్థానంలో చిత్తూరుంది. అంటే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సీమ జిల్లాల్లో ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సీమ ద్రోహి ఎవరు అని అడిగితే ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు సీమ ప్రజలు. మేలుకోండి సీమ ప్రజలారా, మన భవిష్యత్తు కోసం.